హాయ్ గైస్, వెల్కమ్ టు గ్లోరీ ప్రతిభా వ్లాగ్స్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి చామగడ్డ ఫ్రై అనమాట. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఎలా చూసేద్దాము. దానికైతే ముందుగా మనం చామగడ్డలు కుక్కర్లో వేసేసుకొని చామగడ్డలు మునిగేంత వాటర్ పోసేసుకొని ఒక 2 విజిల్స్ అయితే ఉడికించుకోవాలి. ఫ్రై కాబట్టి చాలా తక్కువగా ఉడికించుకోవాలి, మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. సో దాని తర్వాత ఇలా పొట్టంతా తీసేయాలి. దాని తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చామగడ్డలు చిన్నగా ఉంటే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, పెద్దగా ఉంటే మాత్రం కట్ చేసుకోవాలి. సో దాని తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడిన తర్వాత చామదుంపలు అనేవి ఆయిల్లో వేసుకొని కాసేపు అయితే వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. చామగడ్డ ఫ్రై చేసేటప్పుడు మనమైతే ఒక 2 విజిల్స్ అయితే పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఎక్కువగా ఉడికించుకుంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట, మనకు ఫ్రై చేసుకోవడానికి రాదు. అందుకని ఇట్లా ఉడికించుకొని ఇట్లా బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. సో అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని వేయించిన తర్వాత అందులోనే కొంచెం శనగపప్పు, మినపప్పు వేసుకొని కొంచెం బ్రౌన్ అయిన తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ అయిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దాని తర్వాత అందులోనే పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చామదుంపలు అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. పోపు ఇవన్నీ కలిసే విధంగా మంచిగా కలిపేసుకొని దానిపైన కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అయితే అలా ఫ్రై అవ్వనివ్వాలి. మంచిగా 2 to 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత అందులోనే కొంచెం కారము, టేస్ట్కి తగినంత ఉప్పు కొంచెం వేసేసుకొని దానిలో కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో చాలా ఈజీగా, టేస్టీగా అయిపోతుంది చామగడ్డ ఫ్రై అయితే. మీరు ఎప్పుడైనా చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుల అంచులోకి, పచ్చిపుచ్చు అంచులోకి అయితే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో చూడండి, చాలా టేస్ట్ అయితే బాగుంది. నేనైతే ఇందులోకి పచ్చిపులుసు చేశాను. సో ఈ పచ్చిపులుసు లింక్ కూడా నేను పైన లింక్లో ఇస్తాను. సో ఒకసారి చెక్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిపులుసు కూడా. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.